అందరికీ నమస్కారం. అందరికన్నా ముందు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద నమస్కారం. ఆయన చూసుకున్న తర్వాత టైం చూసుకోవచ్చు మనం. మిగతా వాళ్ళందరూ టైం చూసుకుని గుమ్మం చూడాలి వచ్చారా లేదా. అండ్ ఒక స్నేహితుడికి నిజమైన అర్థం ఎవరన్నా ఉంటే అది వినయ్. ఒక అవసరం వచ్చినా, ఆపద వచ్చినా, మంచి అయినా చెడైనా ఏదైనా నేనున్నానంటూ పక్కన నిలబడేవాళ్ళే నిజమైన స్నేహితులు. దానికి పూర్తి న్యాయం చేసే మా వినయ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే మా నందు, వినయ్ ఎవరు అనుకున్నావా, మా వివి వినాయక్కి. అలాగే మా నందిని, అన్న అన్న అంటూ ఆప్యాయంగా పిలిచే వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ముందుగా నేను ఈ లాంచ్ ముందు నేను ఈ ప్రాజెక్టుకి కారణమైన కీ వ్యక్తుల్ని ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం చేయాలనుకుంటున్నాను. అతను ఎందుకంటే మీడియాకి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మేము ఇది కోవిడ్లోనే స్టార్ట్ చేసాం. కోవిడ్ టైంలోనే చిరాకు వచ్చి ఇంట్లో కూర్చోవడం. సందీప్ సార్ ఒక స్టోరీ ఉంది, మీరు ఒకసారి వినండి అని నాగేశ్వర రెడ్డి గారి దగ్గర పంపిస్తే ఆయన నా దగ్గర పంపించాడు. ఎంత విచిత్రం అంటే, ఒక కథ మనుషులను కలుపుతుంది, ఒక కథ 100 మందిని 1000 మందిని కలుపుతుంది. కథకే ఉంది ఆ శక్తి. అది కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు అన్నిటి దారి తీసేది ఆ మూలం స్టోరీ. అటువంటి ఒక స్టోరీని పంపిస్తే అది నేను విన్న వెంటనే ఎంవివి గారికి ఫోన్ చేసి, సార్ మంచి కథ విన్నాం, మీ ఇద్దరం వినంగానే అంటే విన్న 10 సెకండ్స్కి తెలుసు ఇది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ స్టోరీ అని. ఆ స్టోరీని మాకు మా భాను రూపంలో పంపించాడు సందీప్. భాను ప్లీజ్ కమ్. భాను, నందు వీళ్ళిద్దరూ రైటర్స్. ఈ కథకి ప్రాణం పోసిన వాళ్ళు వీళ్ళిద్దరూ, కథ మాటలు. సో వీళ్ళు రాగానే నేను ఫస్ట్ వినంగానే నవంబర్ 20 తారీఖు నాడు నేను ఎంవివి గారికి ఫోన్ చేసి, సార్ ఏంటో ఒక స్టోరీ నేను విన్న 10 సెకండ్లో అర్థమైంది ఇది ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా అని. అంటే పంపించండి అంటే నేను పంపించా భానుని. పంపిస్తే ఆయన విని నవంబర్ 22, డిసెంబర్ 16 నుంచి షూటింగ్. డిసెంబర్ 16 నుంచి షూటింగ్ వైజాగ్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చాం హైదరాబాద్. అండ్ థ్యాంక్స్ టు సందీప్, బికాజ్ సందీప్ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. తను ఈ కథకి 100% తనే కనపడ్డాడు. అందుకే చాలా తెలివిగా ఎంచుకున్నాడు ఈ కథని, వీళ్ళని. అలాగా ఆ కథకి, అలాగే నేను ఇందాక చెప్పినప్పుడు ఆ కథకు ఉండే శక్తి, ఆ కథ వల్ల రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. నేను 22 ఇయర్స్, నేను 97 నుంచి ఉన్నా, ఇప్పటిదాకా మాకు అవకాశం రాలేదు. ఆయన సినిమాలు చూస్తూ నాకు పరిచయం మా బావగారి ద్వారా ఉంది. కాకపోతే ప్రయాణం, సినీ ప్రయాణం అంటే జరగలేదు. అది కూడా ఈ కథ వల్లే సాధ్యపడింది. అందుకని ఫస్ట్ సందీప్కి థ్యాంక్స్. అలాగే నా ఎంవివి గారికి కూడా, సార్ కరెక్ట్ టైంకి వచ్చారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆయనకి పంపించిన 2వ రోజుకి ఆన్ ప్రాజెక్టు. ఆయన ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఆయన ఎంపీ, పార్లమెంట్ సభ్యులు. అయితే ఆయనకున్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే, ప్రతి శుక్రవారం ప్రతి సినిమా ఆయన థియేటర్కి వెళ్తారు, ఆయన వైఫ్. ఇది గత నాకు తెలిసి 10-15 సంవత్సరాలుగా ఎవ్రీ ఫ్రైడే. ఆ ఫ్రైడే నాడు ఏ సినిమా లేకపోతే ఏదో ఒక డబ్బింగ్ సినిమా హిందీ నుంచో మలయాళం నుంచి రిలీజ్ అవుతుంది కదా అనగానే, సార్ ఎక్కడున్నారంటే థియేటర్లో ఉండదు. ఫ్రైడే అంటే ఆయన థియేటర్లో ఉండదు, ఫ్రైడే సాటర్డే థియేటర్లో ఉంటే డబ్బింగ్ సినిమా వచ్చి చూద్దామని వచ్చాను. సినిమాని అంత ప్రేమించే వ్యక్తి ఎంవివి గారు. అలాగా ఈ సినిమా టేక్ ఆఫ్ అయింది. అలాగే దీనికి మేము ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి రామ్ మిరియాల, తను ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యాడు. తను ఇప్పుడు లేడు, వైజాగ్లో ఉన్నాడు. తర్వాత దీనికి మెయిన్ సాయి కార్తిక్. సాయి ప్లీజ్ కమ్. సాయి దా. ముందుగా
ఎంవి గారు ఎంపీ అయిన తర్వాత ఇదే కలవడం, ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్కి రావడం చాలా మంచి విషయం సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోన తను చెప్పాడు కదా, మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్, ఏది వచ్చినా ఫస్ట్ కోనతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు. అంటే ఈజ్ ఏ ట్రూ ఫ్రెండ్. ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ భలే పడతాడు. గీతాంజలి సినిమా చూసినప్పుడు ఎవరు కెమెరామెన్ అంటే సాయి శ్రీరామ్ అని ఇలా అని అలాగా ఒక టాలెంట్, ఒక మంచి కథ మంచిది ఉంటే భలే పడతాడు తను. అంటే రిజిడ్గా నేను ఇదే రాయాలి ఇలా కాదు, ఏ పనైనా చేసేస్తాడు తను. స్పెషల్ ఆ విషయంలో మాత్రం. అలాగే భాను నాకు ఎప్పటి నుంచో తెలిసిన అబ్బాయి, ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాగేష్ రెడ్డి తను కూడా మా సాగర్ గారి శిష్యుడే. తన ఎగ్జిట్ నా ఎంట్రీ అక్కడ జరిగినాయి. కామెడీ చేయటంలో, కామెడీ తీయటంలో నాగేష్ రెడ్డిది ఒక కొత్త పంద. అలాగే మ్యూజిక్ సెన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ సెన్స్ తంది. ఈ సినిమా ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే హీరో ఆల్మోస్ట్ నాకు కూడా మేనల్లుడిలాగే, ఎందుకంటే చోటా గారు మేనల్లుడు కాబట్టి. ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా మంచి కథలు భలే పికప్ చేస్తున్నావు. అంటే ఫస్ట్ హీరోకి అప్రోచ్ అవ్వడానికి నువ్వు ఈజీగా ఉన్నావు, కథ ఉందని వినడానికి నీకు ఓపిక ఉంది. అది నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్నంతకాలం నువ్వు వెతుకుతూనే ఉంటావు. అలాగే హీరోయిన్ కూడా బ్లెస్సినాను. హీరోయిన్ కూడా ఇప్పుడే చెప్పాడు నెక్స్ట్ సూపర్ స్టార్ అని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక నిజంగా గర్వంగా మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకోగల ఒక గొప్ప ఆర్టిస్ట్. ఆయన తెలుగులో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అలాంటి ఒక ఆర్టిస్ట్. ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూస్తూ నిజంగా నా గురించి ఓ బేబీ అనే సినిమా నా గురించి రాస్తున్నారు అని ఆయన గర్వంగా చెప్పారు. నిజంగా ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళని ఊహించలేం. ఆ సినిమాలో నందిని ఎంత బాగా డిజైన్ చేసిందంటే, చిన్నపిల్లోళ్ళగా ఆ క్యూట్నెస్ అది వేరే వాళ్ళని ఊహించలేం ఒక్కొక్క క్యారెక్టర్లో. అలాగే మీ క్యారెక్టర్ గల్లీ దీనిలో కూడా చెప్పాడు తిన్ను, మీరు ఒక పిరికి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఒక ఫ్యామిలీ, అది చాలా బాగా వచ్చిందని చెప్పాడు. చాలా ఆనందం. ఇంకా ఈ సినిమా పనిచేసిన ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి. మా సత్యనారాయణ గారికి, కోనాకి మంచి డబ్బు రావాలి. థ్యాంక్ యూ కోనా, మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సందీప్. థ్యాంక్ యూ వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒకరు మాస్కులు వేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెస్పాన్సిబుల్గా మనం మన ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ రౌడీలే, అండ్ నాకు బాగా ఆప్తులు ఈ రౌడీలందరూ. అండ్ ఎంఏవి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. మీరు పాలిటిక్స్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైం కేటాయించి ఎన్నో మంచి సినిమాలకు మీరు పునాది వేస్తున్నారు. సో ఇది కూడా మీకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ టీంలో ఫస్ట్ బిగ్గెస్ట్ రౌడీ మా అన్న కోన వెంకట్ గారు. నాకు ఫోన్ చేసి కూడా ఆయన ఇన్విటేషన్ ఇలా ఉంటుంది, నందు సండే ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానన్న. సరే నువ్వు వస్తున్నావు, పోస్టర్ లాంచ్ అంటే ఇంకా అంటే డిసైడెడ్. ఆయనతో ప్రేమతో కూడిన ఒక రౌడీజం ఉంటుంది ఆయనది. అలాగే ఆయన ప్రాజెక్ట్స్ కూడా అలాగే సెట్ చేస్తారు. ఒక మొండి పట్టు ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది సినిమా అంటే. అందుకే ఆయన మంచి టెక్నీషియన్స్ని పట్టుకుంటారు, మంచి కథల్ని పట్టుకుంటారు. అండ్ ఐ విషింగ్ దిస్ ఇస్ అనదర్ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ అలాగే మన నాగేశ్వరరెడ్డి గారు, ఫస్ట్ నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఆయనే మెసేజ్ పెడతా ఉంటారు. అండ్ ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయని నేను వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఈ టెన్షన్ల నుంచి రిలీఫ్ కావాలంటే ఆయన సినిమాలే కావాలి. సో మళ్ళీ సార్ మాకు ఈ కరోనా టెన్షన్ నుంచి మీరు మళ్ళీ కొంచెం ఒక రిలీఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాతోటి పెద్ద హిట్ అవ్వాలి.
అండ్ నెక్స్ట్ మన హీరో గారు వీడు నా ఫ్రెండ్ రౌడీ. అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి నాకు ట్రైలర్లు పెడతా ఉంటాడు, టీజర్లు పెడతా ఉంటాడు, ఎలా ఉంది చెప్పు, ఈ కథలైన ఎలా ఉంది చెప్పు అని. సో సందీప్, ఐ నో యువర్ ప్యాషన్ ఫర్ సినిమా, సో ఐ హోప్ దిస్ అ బిగ్ హిట్ ఫర్ యూ. Neha, welcome, and I hope this is a great entry for you in Telugu, and hope this is a big blockbuster. And ఇప్పుడు last but my favorite rowdy, మా డాడీ రౌడీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఉన్నారంటే సంథింగ్ స్పెషల్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మేము కూడా కలిసి చేయబోతున్నాం. సమ్మర్లో మా సినిమా స్టార్ట్ ఉంది, అందులో ఇంకొక తడాకా చూపిస్తారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. గల్లీ రౌడీ మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సెకండ్ పోస్టర్ లాంచ్ ప్లీజ్. ఏమన్నా ఇందాక నుంచి మాట్లాడిన వాళ్ళు అందరూ ఆడు రౌడీ, ఈడు రౌడీ, ఈడు పెద్ద రౌడీ, ఈడు చిన్న రౌడీ అన్నాడు. ఈ సినిమా చూస్తే ఒక్కడు రౌడీ కాదండి మేము. మా అంత భయస్తులు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. బీయింగ్ ఏ హెడ్ కానిస్టేబుల్ నా అంత భయస్తులు ఈ సినిమాలో ఇంకెవరో ఉండరండి అనే నిజాన్ని చెప్తూ, ఇప్పుడు మీరందరూ హాయిగా ఎందుకు నవ్వుకున్నారు, అలాంటి హాయి అయిన నవ్వు సినిమా అంతా ఉందని మరొకసారి మనవి చేస్తూ, నాకు అత్యంత ఇష్టమైన సోదరుడు వివి వినాయక్ గారు వచ్చి మాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు మా సోదరుడికి, అట్లాగే నా డార్లింగ్ డాటర్ నందిని రెడ్డి, అంటే మీ సైజ్ ఏంటండి ఆవిడ సైజ్ ఏంటి ఇలాంటివి అడగొద్దు, కూతురు తగ్గితేనే ఇలా ఉందంటే అని అనకూడదు. ఎందుకంటే పిల్లలే, ఎలా ఉన్న పిల్లలు నాకు చాలా చాలా ఇష్టమైన. ఇందాక మా సోదరుడు గుర్తు చేసినట్టుగా ఓ బేబీ సినిమా ఆ చంటి క్యారెక్టరు నా కోసమే రాశారు. నిజంగా కళ్ళు మూసుకుని ముసలాడు, అంత అల్లరి చేసే ముసలాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొకడు ఉండడు, అది నేనే. అందుకని నా కోసమే రాశారు. ఇంకా ఆశ్చర్యపోతారు, ఇప్పుడు వినాయక్ లాంటి సోదరులు ఇంకా ఎన్ని రకాలు క్యారెక్టర్లు రాస్తున్నారు. అదే మా నాగేశ్వరరెడ్డి, మా కోన నా తమ్ముడు, వీళ్ళందరూ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తారు. కానీ పెద్ద వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చాలా పెద్ద కాంబినేషన్స్ రాబోయే కాలంలో మీరు చూడబోతారు మా కోన ఇలాంటి వాళ్ళ వల్ల. ఇది ఒక అదృష్టం. నేను అదే అంటున్నాను. సందీప్కి ఎంత టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో, పాపం రౌడీ అవడానికి చాలా ట్రై చేస్తాడు. చూసారా ఎలా ఉన్నాడు, ఇంత అమాయకంగా. కానీ దట్ క్రియేట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆశ్చర్యం, ఈ కథను తను ఫస్ట్ పంపించాడన్న విషయాన్ని నొక్కారు ఇప్పుడు దాకా, నాకు ఇప్పుడే లీక్ అయింది. విషయం తెలిసింది ఏంటంటే అతను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ హిమ్. ఐ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ సందీప్ కిషన్ టు గో లాంగ్ వే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిన్ను అంటే నా చేతనైంది నేను నిన్ను బ్లెస్ చేయటమే. 100% ఇలా కథల్ని ఎందుకు అనంటే, నేను ఎంత యాంగ్జైటీగా చెప్తున్నాను అనంటే కనుక, ఈ మధ్యకాలంలో నేను చేసిన ఎన్ని సినిమాలు మీకు తెలుసు, జులై దగ్గర నుంచి నేను చేస్తున్న సినిమాలు. అలాంటిది ఒక కథలో మా క్యారెక్టర్స్ ఒకదానికి ఒకటి లింక్ అవుతూ ఎంత గొప్పగా వెళుతూ దీన్ని నడిపించిన విధానం, భాను దగ్గర నుంచి అందరికీ ఈ క్రెడిట్ చెందుతుంది. డెఫినెట్గా నేను నాగేశ్వరరెడ్డికి ఉన్న బ్రాండ్ని ఎంత గౌరవిస్తామో మనం, మీరు కనుక చూస్తే కోన వెంకట్ అనే అద్భుతమైన రచయిత, మీ అందరికీ బ్రాండ్ పడిపోయిన రచయిత కదా, అలాంటి బ్రాండు ఎంత భయంగా దగ్గరుండి ఏ ఒక్కరోజు ఏ షాట్కి అతను లేకుండా చేయలేదు మేము. అయితే నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం దీంట్లో. నాకు దొరికిన అప్రిషియేషన్ మాత్రం, నేను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ టైలర్లో నాకు ఎంత అప్రిషియేషన్ దొరికిందో ఈ సినిమాలో అంత గొప్ప అప్రిషియేషన్ దొరికింది నాకు. దానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. అట్లాగే హీరోయిన్ సినిమా చేసేటప్పుడు సన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం కరెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఉంది. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అసలు మా సాయి కార్తిక్ వీళ్ళందరికీ నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి అనుబంధం అట్లాగే మనం ఎడిటర్ గారు వీళ్ళందరూ కూడా చాలా, మీరు ఇందాక నందిని చెప్పినట్టుగా కరోనాలో మీకు ఒక చక్కటి హాయి కొలిపేటటువంటి నవ్వులతో భయంకరంగా మేము రౌడీలు అవ్వడానికి చేసే ప్రయత్నం మీరు మమ్మల్ని చివరికి ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కరోనా అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన అవుట్డోర్ షూటింగ్ చేసినటువంటి అత్యద్భుతమైన సినిమా గల్లీ రౌడీ. దీనికి కారణం మాత్రం మా నిర్మాత గారే.
ఎంవివి సత్యనారాయణ గారిని మీరు ఎంపీ అంటే ఈయన ఎంపీలో రాలేదని ఈయన హీరోలో వచ్చాడు ఇవాళ. మామూలు అక్కడ ఆ ఊళ్ళో మరి ఎంపీ కదా, అక్కడ మా దగ్గర చాలా మర్యాద ఇదిగా ఉన్నారు. ఇప్పుడేమో మాకు పోటీకి వచ్చాడు ఈయన. ఏదేమైనా వన్ ఆఫ్ ది లవ్లియెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఇంతవరకు నేను కలిసిన అనేక కోట్ల మందిలో నాకు బాగా నచ్చిన ఒక అద్భుతమైనటువంటి మనిషి ఎంవివి సత్యనారాయణ గారు. ఆయనకు కూడా ఒక గొప్ప అద్భుతమైన సక్సెస్ రావాలని, ఆయన సక్సెస్ ఆల్రెడీ చూసిన మనిషి, కానీ ఇది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇతను వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇలారా సిద్ధార్థ్, నేను ఎంతోమంది డిఓపీలతో పనిచేశాను. నేను ఇప్పటికి మీకు తెలుసు కదా 276 సినిమాలు చేశాను. నేను ఎంతమంది డిఓపీలతో వర్క్ చేసిన ఇతను సంథింగ్ స్పెషల్ నాకు. ఎందుకు అనంటే వర్క్ చేసినట్టే తెలియలేదు. అంతంత టిపికల్ షాట్స్ తీస్తూ కూడా అంత ఒళ్ళేసుకుని క్రేన్ వాళ్ళు ఇతరుల వాళ్ళ ప్రాబ్లం, నీదేం పని. ఎవడన్నా నవ్వుతాడు కదా, తగ్గించు. అది పాపం తీరా చూస్తే ఇంత పాపం తింటాడేమో అనుకున్నా. తిన్న కూడా తినండి, అది బై బాడీ ఉంది కాబట్టి. బట్ పనిలో ఎక్కడా కూడా ఇతనికి ఇంత ఒళ్ళేసుకుని ఇలా చేస్తున్నాడనే ఫీల్ లేకుండా మాకు సినిమా కథకి ఎలా కావాలో అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేసి ఇచ్చినందుకు సిద్ధు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మాత్రం ఒక అద్భుతమైన విషయం వదులుతున్నాను. నేను మీరు గొప్ప సినిమా చూడబోతున్నారు, ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నవ్వుతూ నవ్విస్తూ చాలా అందుకున్నారు. ఈ చిత్రం కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. యా సార్, ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ డెఫినెట్గా నేను కోనా గారు కలిపి చేసిన గీతాంజలి కంటే పెద్ద హిట్ అవుతుందని ఈరోజు నేను పూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే కోనా గారు నేను ఇప్పటివరకు 5-6 సినిమాలు తీసాం కలిపి. గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, నీవెవరో, ఇలా సినిమాలు తీసాం. అయితే ఈ సినిమా వాటిలన్నిటికంటే ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను 2019 ఎలక్షన్లో ఈ ఎంపీగా పోటీ చేయటం, ఎలక్షన్స్లో బిజీగా ఉండటం, బిజినెస్లో బిజీగా ఉండటం వలన ఒక 2 ఇయర్స్ నేను ఈ మూవీస్ వైపు కాన్సన్ట్రేషన్ చేయలేక నేను మూవీ చేయలేదు. తర్వాత మళ్ళీ చేద్దామని అనుకున్నప్పుడు కోనా గారు నేను అనుకున్నప్పుడు కొన్ని స్టోరీస్ వినటం జరిగింది. నేను ఈ కథ నా కోనా గారు ఫోన్ చేసి ఒక కథ ఉంది, నేను రైటర్ని పంపిస్తాను, మీరు వినండి అని చెప్తే వైజాగ్ ఆయన వచ్చారు. బాలు రైటర్ పేరు భాను వచ్చారు. వచ్చి కూర్చుని నేను చెప్పాను, నాకు 2 hours టైం నేను ఇవ్వలేను, నీకు 1 గంటలో కంప్లీట్ చేయని. అదే చెప్పాను మీకు, 1 గంట కంటే ఎక్కువ నాకు టైం లేదు, గంటలో చెప్పాను. సరే ఆయన చెప్తుంటే 2 hours కూడా అలా కూర్చుని వెంట ఉండిపోయి ఫోన్ పెట్టేసి, సరే నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా ఒకసారి చెప్పండి, ఆయన కూడా వింటారు అని చెప్పి ఏం చెప్పకుండా ఆయన అక్కడ పంపించాను. ఆయనకి నేను కూడా ఒక కథ వినండి అని చెప్పాను తప్ప ఏమీ నేను చెప్పలేదు. ఆయన విని ఏదైతే నేను ఒపీనియన్ నేను వచ్చానో అదే ఒపీనియన్ ఆయన కూడా రావడం జరిగింది. వెంటనే నాకు కోన గారికి ఫోన్ చేసి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడగడం జరిగింది. వెంటనే అనుకున్న 10 daysలో షూటింగ్ స్టార్ట్ చేయటం. మా నాగేశ్వర రెడ్డి గారు నా అభిమాన ఆయన దర్శకుడు. ఆయన ఎందుకంటే ఈడో రకం ఆడో రకం ఇలా సినిమాలు ఎన్ని చూసి పొట్ట చెక్కలే నవ్వుకుని ఆయన అంటే ఆ కామెడీ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన డైరెక్టర్గా ఈ సినిమా ఉండటం, కోనా గారు, మేము, రాజేంద్ర ప్రసాద్ గారు, హీరో గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరూ కూడా 60 రోజులు వైజాగ్లో షూటింగ్ చేసాం. ఆల్మోస్ట్ సింగిల్ షెడ్యూల్ అనుకోవాలి, మధ్యలో 1 week 10 days గ్యాప్ వచ్చింది. కానీ ఏ ఒక్కరోజు 60 రోజులు మనం షూటింగ్ చేసామా అని అనిపించే విధంగా ప్రతి ఒక్క రోజు కూడా చాలా హ్యాపీగా అందరూ చాలా చక్కగా పనిచేసి, ఒక ప్రొడ్యూసర్గా నాకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అసలు సినిమా మనం చేసామా అనే ఇబ్బంది అనిపించకుండా చేశారు. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారు కూడా చాలా దగ్గరుండి, కోనా గారు అయితే ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి షాటు దగ్గరుండి చేయడం జరిగింది. ఈ సినిమా అంటే అనుకున్న బడ్జెట్లో, సాధారణంగా బడ్జెట్లు సినిమా ఎంతో చెప్తారు, ఏదో అయిపోతూ ఉంటుంది. ఈ సినిమా మేము అనుకున్న బడ్జెట్ ఏదైతే అనుకున్నామో దాని బడ్జెట్లో చాలా ప్లాన్డ్గా సినిమా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా రిలీజ్కి 2 months బిఫోరే బిజినెస్ కూడా కంప్లీట్ చేయటం ఈ సినిమా గొప్పతనం. అంటే అంతగా నమ్మకంతో 2 months ముందే బిజినెస్ కూడా కంప్లీట్ చేయటం ఈవేళ ఈ సినిమాకి ఉన్న అంత నమ్మకంతో చేసాం. డెఫినెట్గా ఇందాక వినాయక్ గారు చెప్పారు, రాజకీయాల్లో మీరు ఇంకా పైకి ఎదగాలని. నేను బేసిక్గా పొలిటీషియన్ కాదు,
మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది కానీ నాకు నచ్చిన స్టైల్ మార్చి దాంట్లోకి వెళ్ళి తెల్ల బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి మరి అనుకోకుండా భగవంతుడు కల్పించాడు. అయినా సరే నాకు ఫస్ట్ నుంచి మూవీస్ అంటే ఎప్పుడు ఇష్టం. నాకు బిజినెస్, నేను బేసిక్గా నేను బిల్డర్ని, వైజాగ్లో చాలా బిగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నాను. ఈవేళ అనుకోకుండా ఈ పాలిటిక్స్లో రావటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెలవుతో నన్ను పిలిచి ఆయన నాకు నువ్వు ఎంపీగా పోటీ చేయన్నా అని చెప్పటం, ఎంపీగా పోటీ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నేను అక్కడ ఎంపీగా ఉన్నాను. నేను ప్రజలకు సేవ చేస్తాను చెప్ప, నేను ఈరోజు కూడా పొలిటికల్గా పైకి ఎదగాలని, ఏదో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని, అధిరోహించాలని నా కోరికలు ఏం లేవు. ఉన్నంతలో నేను అక్కడ ప్రజలకు సేవ చేస్తూ, నా బిజినెస్ చేస్తూ, ఎప్పుడు సినిమాలు, మంచి సినిమాలు తీయాలి, కోన గారితో కలిపి, మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి నాగేశ్వర రెడ్డి గారు అందరితో కలిపి మంచి సినిమాలు తీయాలని నాకు ఇష్టం. సో డెఫినెట్గా ఈ మూవీ పెద్ద హిట్ అవ్వబోతుంది. ఇంకొక మాట కూడా నేను కాన్ఫిడెంట్గా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే, ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే నా జడ్జిమెంట్లో రాంగ్ ఉన్నట్టే, తర్వాత నేను ఇంక మూవీలు కూడా చేయలేను అన్నంతగా నేను అంత నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను. అంతగా నాకు ఈ మూవీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా మూవీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన కోన గారు చెప్పినట్టు ఒక పక్కన టెన్షను, ఒక పక్కన కామెడీ, రెండు సైమిల్టేస్గా నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. అంటే సినిమాలో మనం నవ్వుతూ ఉంటాం, ఏ కామెడీ కూడా ఒక్క సీన్ కూడా మీకు కావాలని అక్కడ ఇరికిచ్చినట్టు ఉండదు. ప్రతి కామెడీ సీను కూడా సినిమాలో స్టోరీ భాగమై ఉంటుంది. అంచేత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అండ్ మీరు ఇలానే తెలుగు చలనచిత్ర సీమలో కలర్ఫుల్ బట్టలు కూడా వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేర్చుకున్నాను, ఆ రోజు నేను తెలుగులో మాట్లాడతాను. బట్ అదే కదా, ఇప్పుడు ఇదంతా తెలుగే కాన్షియస్ చేస్తే నేను మాట్లాడను. సో బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫస్ట్లీ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గల్లీ రౌడీ. Thank you for Nandini Eric ma'am for being here. Thank you VV Vinayak sir, who's not here anymore, for coming here. Most of all, I think I should thank Nag sir and Kona sir a lot because they believed in me. So thank you for believing in me. Kona sir, you too. Thank you, Sandeep. I think you were an amazing co-actor. Very, very comfortable. I'm glad we became great friends after that. RP sir, I think, so shooting with RP sir, of course, because RP sir is a senior actor, I was very nervous. My first scene with RP sir, I was like, okay, నాకు lines రాదు, ఇప్పుడు Telugu should be perfect అని. But he came and he made me very, very comfortable. He said it's okay. In fact, he taught me a lot of things. So sir, thank you so much. చాలా నేర్చుకున్నాను మీ దగ్గర. Okay, so ఇది నా తెలుగు పంచాయతీ. ఓకే ఓకే. సో బట్ మీరు రౌడీ కదా సార్, నన్ను అడగమే చెప్తాను తెలుగులో. ఓకే, రెడీ. బట్ నో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైమ్ I shall learn Telugu and speak in Telugu. Thanks a ton for having me here. We've made this film with a lot of love. We've laughed a lot on set while making this film. I really hope that you guys laugh too on May 21st. See you guys in the theaters. Thank you. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత నమస్కారం అండి, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏబీ గారికి థ్యాంక్ యూ అండి. క్లారిఫికేషన్, మచ్చున్న రౌడీ అంటే మీకు తెలీదా ఏంటంటే? 50 సంవత్సరాల నుంచి రౌడీ అనగానే ఇక్కడ పెద్ద పులిపురికాయ పెడతారు. అది అనమాట. ఇది పెట్టక్కలేదు, ఆల్రెడీ ఉంది ఇతనికి. థ్యాంక్ యూ సో మచ్ ఎంఏబీ గారికి థ్యాంక్స్ అండి. అండ్ మా నాగేశ్వర రెడ్డి గారితో ఇది నాకు 4వ సినిమా 5వ సినిమా మా కంటిన్యూ బ్యానరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన అన్నకి థ్యాంక్ యూ అన్నయ్య. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు కుదిరింది. అండ్ మా డార్లింగ్ సందీప్తో ఇది నాకు థర్డ్ మూవీ. అండ్ అందరికీ ఈ సినిమా మటుకు మీ అందరికన్నా ఫస్ట్ నేనే చూశాను. ఇక్కడున్న ఒక 4 ఎదురుకన్నా ఎక్కువసార్లు చూశాను. కన్ఫామ్ సార్ చెప్పినట్టు షూర్ షాట్ హిట్, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా డాడీకి ఆల్వేస్, ఎందుకంటే తక్కువ సినిమాల్లో బాగా ఎక్కువసార్లు చూసిన సినిమా ఓ బేబీ. నందిని గారికి ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా మటుకు నాకు ఎప్పుడు ఒక ఫీల్ వచ్చినా ఫస్ట్ ఆ సినిమా పెట్టుకొని చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. థ్యాంక్ సార్, నాకు అవకాశం ఇచ్చిన కోన గారికి, డైరెక్టర్ గారికి, అండ్ సందీప్ అన్నకి, ఆర్పి సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్స్ ఎ షూర్ షాట్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మార్నింగ్ అండి అందరికీ, మీడియా అందరికీ. అండ్ ఈ సినిమా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎలాగంటే
మా ఎడిటింగ్ రూమ్లో సినిమాలు చూసుకున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు చాలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేస్తుంటాం. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం. ఈ సినిమాని మా ఎంజాయ్మెంట్ చాలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తాను. అంటే అంత హోప్ ఇచ్చిన సినిమా ఇది. అండ్ నేను మూవీ ఎంజాయ్ చేయగలిగానంటే నేను కాన్ఫిడెంట్ చెప్తాను, బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అది మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భాను. అందరికీ నమస్కారం. ఈ సినిమా స్టార్ట్ అవడం ఫస్ట్ సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నన్ను నమ్మారు అండ్ మీరే నాకు లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కోన గారు, మీరే నా ఇన్స్పిరేషన్ సార్. మీ రైటింగ్ చూసి నేను రైటింగ్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా ద్వారా ఒక ముగ్గురు గొప్ప వ్యక్తులను మేము కలిసాం. ఫస్ట్ సందీప్ గారు, ఆయన మమ్మల్ని నమ్మారు. అండ్ సెకండ్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయనతో ఎలా ఉంటుందంటే ఒక రైటరు డైరెక్టర్లా ఉండదు, ఫ్రెండ్స్లా ఉంటుంది. ఆయనతో సిట్టింగ్ అయినా, ఆయనతో డిస్కషన్ అయినా. నెక్స్ట్ కోన గారు, ఆయన ఎంతో వినాయక్ గారు చెప్పినట్టు టాలెంట్ ఎక్కడుంటే అక్కడ పట్టేస్తారండి. గొప్ప సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే టాలెంట్ అవ్వక్కర్లేదంటే టాలెంట్ని గ్రాసిప్ చేసిన వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు. కోన గారు అందులో నెంబర్ 1. ఆయన ఎప్పటికీ జీవితాంతం ఇలాగే ఉంటారు సక్సెస్లో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పోస్టర్స్ రిలీజ్ కాబట్టి మామూలుగా నేను డైరెక్టర్ కన్నా ఆడియన్గా ఎక్కువ కథను వింటాం కానీ, సినిమా చూడడం కానీ, ఏదైనా సరే ఫస్ట్ ఆడియన్లా ఫీల్ అవుతాను. టెక్నీషియన్లా కాకుండా ఆడియన్లా చూస్తాను. అలాగే ఈ పోస్టర్స్ కూడా, పోస్టర్స్ చూడంగానే ఈ సినిమా నేను ఒకవేళ గోడపైన ఈ పోస్టర్ ఉంటే నేను వెళ్ళనా సూపర్గా బ్రహ్మాండంగా ఈ సినిమా పోస్టర్ చూడంగానే ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటాను. అలాంటి మంచి పోస్టర్స్ అద్భుతంగా తయారు చేసిన అనిల్ భానుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా గురించి బోల్డెన్ విషయాలు తర్వాత బోల్డెన్ ఫంక్షన్స్లో చెప్పుకుంటాను. నా టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాని 60 రోజుల్లో చేసాం. దానికి ముఖ్య కారణం టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు సందీప్. కోన గారు నాకు రాయం ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మనిషికి ఒక వ్యసనాలు ఉంటాయి కదా, అలాగా వీళ్ళతో పనిచేస్తే ఆ తర్వాత తర్వాత నెక్స్ట్ సినిమాకి మనం వీళ్ళు లేకుండా పనిచేయలేమో అన్న భయం కలుగుద్ది మనకి. ఎందుకంటే అంతలా అల్లుకుపోతారు, మనల్ని అంతలా ప్రేమించేస్తారు, ప్రేమలో పడగొట్టేస్తారు. సో ఈ సినిమాని ప్రేమించి చేశాం. మేము అందరం అలాగే ప్రేమించి చేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఎంవివి గారు గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే నేను ఆయన వైజాగ్లో షూటింగ్ జరిగేటప్పుడు చూశాను. ఒక మనిషి కెపాసిటీ మనం ఆయన పక్కన ఉన్నప్పుడు తెలియదు. ఆయన ఎక్కడున్నా సరే వైజాగ్లో 60 రోజులు షూటింగ్ చేస్తే 60 రోజుల్లో 65 నిమిషాల్లో 2 నిమిషాల్లో వచ్చేళ్ళు ఉంటారు ఆయన. బట్ షూటింగ్ అన్నది ఏ రోజు ఏం కావాలన్నా ఎక్కడ కావాలన్నా నిమిషాల్లో జరిగిపోయేది. దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ వన్ పర్సన్ అనమాట. ఒక కెపాసిటీయే కాదు, ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయనతో పనిచేసి ఆయన మాటలో చెప్పలేము ఆయన మంచితనం. ఎక్కువ మాట్లాడరు, బట్ ఆయన మంచితనం మనకు తెలిసిపోతుంటుంది. అదే ఆయన గొప్ప విషయం. సార్ థ్యాంక్ యూ. నా సినిమాలు మీరు ప్రేమించడం అన్నది నాకు చాలా నచ్చింది. గ్రేట్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో కోన గారితో ఇలాగా కంటిన్యూగా ట్రావెల్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్, ఐ లవ్ యూ సందీప్. నీ గురించి చాలా చెప్తాను, ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ ఫంక్షన్లో సందీప్ గురించి చాలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై బ్యూటిఫుల్ హీరోయిన్. ఈ అమ్మాయిని చూసినప్పుడు ఎలా ఉందంటే ఒక సన్నగా వచ్చింది. ఇప్పుడు చూస్తే నేను చూడంగానే చెప్పిన ఒకే ఒక మాట, నువ్వు లావ్ అయితే ఈ సినిమాలో పెట్టుకుంటానని చెప్పాను. లావ్ అయిన తర్వాత పెట్టుకున్నాము. థ్యాంక్ యూ నేహా. తర్వాత ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి వచ్చాను నా బెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ నందిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నందిని. థ్యాంక్ యూ వినయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసు అంటే మీరు అబ్జెక్టివ్స్ మొదలు పెట్టినప్పుడు టెన్షన్ చేస్తారు. లేదు అంతే. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ లవ్ యూ ఆల్. ఏవెన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం. చాలా ధైర్యంతో బలంతో ఇవాళకి నిలబడుతున్నా. మీ అందరికీ తెలుసు ఎంత ప్రెజర్స్
అన్నీ దాటుకుని కోవిడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి అవ్వవా, అయిన తర్వాత ఏ సినిమాని చూస్తున్నారు ఏ సినిమాని చూడలేదు అర్థం కావట్లేదు, అలాంటి కన్ఫ్యూజన్ స్పాట్ నుంచి ఇవాళ నిజంగానే ఒక బలంతో నిల్చోగలిగామంటే దానికి పెద్ద కారణం మీరే. అండ్ ఒక రకంగా ఏవన్ ఆ ధైర్యాన్ని చాలా ఇచ్చింది. అండ్ ఒక రకంగా ఈ సినిమా చేయడానికి కూడా ఏవన్నే కారణం. ఎందుకంటే అప్పుడు దాకా సందీప్ అంటే ఇలాంటి సినిమాలు చేస్తాడు, సందీప్ అంటే ఇలాంటి సినిమాల్లో చూస్తాము అని తెలియకుండా మన సబ్కాన్షియస్గా ఒక చిన్న బ్రాండింగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెయ్యను ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశం తీసుకుంటున్న సినిమానే A1. బట్ అది చాలా హెక్టిక్ ప్రెషర్ అంటే ఇలాంటి సినిమాలు చేయడం. ఆ టైంలో నా మనసుకి నా బుర్రకి సుఖంగా ఉండాలనిపించింది, చాలా హ్యాపీ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. అండ్ నాకు మా నాగేశ్వర రెడ్డి గారితో కన్నా ఇంకెక్కడా కూడా నాకు అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో తెలియదు. అది మీరు టు బీ ఆనెస్ట్ ఇది నేను చాలాసార్లు స్టేజ్ మీద చెప్పాను, ఇంకా ఎలాబరేట్గా ప్రీలీజ్ ఫంక్షన్లో కూడా చెప్తాను. బట్ నా లైఫ్కి ఒక పెద్ద చేంజింగ్ ఫ్యాక్టర్, ఒక పెద్ద పాజిటివ్ ఫోర్స్ నాగేశ్వర రెడ్డి గారు. ఆయన నేను బ్లైండ్గా నమ్ముతాను, ఆయన మాట నేను చాలా బ్లైండ్గా వింటాను. బికాజ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎప్పుడూ పాజిటివ్గా హ్యాపీగా నిజాయితీగా ఒక విషయం చెప్తారో మనకు అది బాగుంటుందండి. అది ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి వ్యక్తులు మనం నమ్మినా వాళ్ళని మనం మన లైఫ్లో ఎప్పుడు తోడుకుంటే వీల్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. నన్ను ఎప్పుడు నాకే చాలా కొత్తగా చూపిస్తారు నాగేశ్వర రెడ్డి గారు. అండ్ అది నాకు చాలా నచ్చింది. నాకే ఓహో నేను ఇలా కూడా చేయగలనా, ఓ నన్ను ఇలాంటి సినిమాలు చేయగలనా ఓ అనేది నాకు ఒకటి అర్థమైంది ఆయన వల్లనే. అండ్ ఈ సినిమాలో మళ్ళీ కోన గారు, సో కోన గారిది నాది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మా ట్రాక్ ఎలా ఉంటుందంటే ఇవాళ నేను ఊర్లో ఫ్లైట్ మార్నింగ్ 7:20 ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఈవెంట్కి రావాలి. ఆయనకి తెలుసు నేను ఎక్కుతానని. ఆయన నాకు ఎప్పుడు అడిగారు, ఫ్రైడే అడిగారు ఈవెంట్. నేను వచ్చేస్తాను సార్, వదిలేండి సార్, పర్లేదు సార్, బాంబేలోనే ఉన్నా అన్న. ఆయన నాకు 6:30కి మెసేజ్, గుడ్ మార్నింగ్ అని వస్తుంది. నేను చూసా అలాగా అని నేను అలా లోపల పెట్టేశాను. ఆయనకి నేను ఇక్కడికి వచ్చేదాకా ఆయనకి టెన్షన్, నేను ఎందుకైనా లేదో తెలియదు. సో ఎక్కువ కోన గారు టెన్షన్ పడుతుంటారు. బట్ అదే నాకు ఆయనకి ఉండే ఒక చిన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నాకు ఆయనలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు ఆయనకి పడిపోయాను అంటే మరి అలా పడిపోవడం కాదు, నమ్మకంతో పడిపోవడం. నేను నా పని రాక్షసులు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే పనిని వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు అనేది దానికి అర్థం. అందరికన్నా ముందు 6 గంటలకు లేసి ఆయన సెట్లో ఉంటాడు. ఏంటి ముందే వెళ్ళిపోయి ఒక ప్రొడ్యూసరు అంత ఎఫర్ట్ పెట్టి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. అంటే బిఫోర్ ఎవ్రీబడి ఎల్స్ ఈస్ దేర్ ఆన్ సెట్ 6 o'clock. ఆయన ప్రతి సీక్వెన్స్ ఓకే నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తీస్తున్నాం, అండ్ అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా అవసరం అండి. అలా ఉంటేనే సినిమాలో చేయగలం. మళ్ళీ 60 రోజులు స్ట్రైట్ స్కెడ్యూల్. ఆయన చెప్ప చాలా సుఖంగా సరదాగా అయిపోయిందని. అవును సరదాగా అయింది, కానీ 60 రోజులు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, సండే లేదు. అంటే విజ్ఞానం తర్వాత ఆ పండగ సార్ ఓన్లీ మంత్ సార్, అంటే లంచ్ బ్రేక్ దాకా పండగ లేదు, లంచ్ తర్వాత పండగ ఉంటుంది. అది సార్ పుణ్యం అని ఒక బ్యూటిఫుల్ దానికి సెపరేట్గా రాపోయాను సార్. నేను సంక్రాంతి పండగ వైజాగ్లోని ఫస్ట్ ఆఫ్ అనుకున్నాం. ఆ సమయం రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే లేదు సంక్రాంతి ఉండే స్పెషాలిటీకి నేను అరేంజ్ చేస్తాను ఫీస్ట్ అని. వామ్మో సార్, అంటే నేను ఇంట్లో ఎప్పుడు అంత గొప్పగా పండుగ చేసుకుందే లేదు సార్, రాజేంద్ర ప్రసాద్ గారి పుణ్యం అని చెప్పి మాకు సరదాగా వెళ్ళిపోయింది. అండ్ లవ్ యూ సార్. అండ్ సో కోన గారితో నాకు ఐ రియలీ హ్యావ్ టు సే సమ్వేర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఐ బిల్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇస్ కోన గారు. లవ్ యూ సార్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి సిడ్ పాపం ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఏమీ ఒక మాట కూడా బయటికి చెప్పుకోకుండా, అంటే బ్రేక్ లేకుండా 63 రోజులు పనిచేసిన ఏకైక వ్యక్తి సిడ్డేనండి. మా అందరికీ మేబీ 1-2 days రావచ్చు ఉండొచ్చు. పాప నాగేశ్వర రెడ్డి గారు ఏమైనా ఫైట్ ఉంటే సినిమాకి వెళ్ళి వస్తారు, కానీ సిడ్డు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోవాలి. తన అసిస్టెంట్స్కి బ్రేక్ ఇచ్చేవాడు, బట్ తను వచ్చి పనిచేసేవాడు, అండ్ ప్రతిరోజు పనిచేసాడు. అండ్ మీకు అనుకోవచ్చు కానీ స్ట్రెచ్లో పనిచేయడం చాలా కష్టం అండి. మామూలు ఎండలు కాదు. వైజాగ్లో మేము ఫైట్లు చేస్తున్నాం, సాంగ్లు చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. అక్కడ కోన గారు ఉంటారు, మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు ఉంటారు, ఇద్దరు టైమింగ్లో మ్యాచ్ చేయాలి. సో ఇన్ ఎ వే హిట్ టు బ్లాక్ బస్టర్ అని పక్కన పెడితే ఇది చాలా మంచి కదండి. నవ్వుతూనే ఉంటారండి. అంటే ప్రతి సినిమాకు పర్పస్ ఉంటుంది. ఈ సినిమాకి పర్పస్ భయంకరంగా నవ్వించడం. సింపుల్గా మళ్ళీ ఒక సింగిల్ ఐడియాలో చెప్పాలంటే నా క్యారెక్టర్ ఈజ్ అ రౌడీ బై నెపోటిజం. వాళ్ళ తాత రౌడీ, వాళ్ళ నాన్న రౌడీ, వీడికి రౌడీ అవ్వాలని ఇష్టం ఉండదు. స్కూల్ నుంచి లాక్కొచ్చి ఈయన ఫోర్స్ చేసి రౌడీని చేసేస్తారు. సో అక్కడే మీకు అర్థమైంది. కథలోనే ఒక కామెడీ ఉంటుంది. మన రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ పేరు పట్టపగలు వెంకట్రావు. ఆ పేరులోనే మీకు అర్థమైపోద్ది. ఒక భయస్థుడైన హెడ్ కానిస్టేబుల్. నేహా పేరు సినిమాలో పట్టపగలు సాహిత్య. సో అండ్ అమ్మాయికి ఒక భయంకరమైన కామెడీ టైమింగ్ ఉందండి. అంటే తను బేసిక్లీ మా సినిమాకి వచ్చినప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఏమో అని చదువుకొచ్చింది. సెట్కి రాగానే ఈ సినిమాల్లో ఏంటి బ్లాక్ వెళ్తారు కదా, ఈ అమ్మాయికి అర్థం కావట్లా ఏం జరుగుతుంది. ఇప్పుడు గాజువాక అకాడమీ దాకా వచ్చింది. అంటే అది తెలియని ఒక కామెడీ టైమింగ్ ఆటోమేటిక్గా అమ్మాయికి భలే వర్కౌట్ అవుతుంది ఫ్రేమ్లో. అండ్ మా డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, లవ్ యూ సార్. అది
ఒకటి నేర్చుకోవడం ఒక ఎత్తు, బట్ నేర్చుకోవడాన్ని దాటి ఒక ప్రేమ ఉంటుంది కదండి, ఒక ఎక్స్పీరియన్స్, ఒక అంటే ఎన్ని సినిమాలండి, ఎన్ని హిట్ అంటే ఆ కెరియర్ గ్రాఫ్ చాలా కష్టం అండి. దట్ యూ హ్యావ్ టు లవ్ యూ సార్ అంటే ఎన్ని పదాలు ఎలా చెప్పినా అది తక్కువే. బట్ చిన్నప్పటి నుంచి ఎవరినైతే మనం చూస్తూ పెరిగామో, అంటే నా దగ్గర లిటరలీ మా ఇంట్లోని నాకు చిన్నప్పుడు ఎక్కువ అలవాట్లు వీసీఆర్ క్యాసెట్లు ఎక్కువ చూసేవాడిని. మొత్తం లిస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వైజాగ్లో మా ఇంట్లో అన్ని రాజేంద్ర ప్రసాద్ గారే ఉంటాయి. అలాంటి వ్యక్తితో నేను పనిచేయడం, జాలీగా సరదాగా మాడుకుంటూ చేయడం అనేది ఒక చాలా పెద్ద ఫీలింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సార్, లవ్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ మీ. మా ఎడిటర్ చోడాకే ప్రసాద్, ఎప్పుడు నేను తను మెన్షన్ చేయను స్టేజ్ మీద, మర్చిపోతాను. ఎందుకంటే మరి మాలో మేము ఏం మెన్షన్ చేసుకుంటామని ఎప్పుడు నేను చెప్పను, బట్ తను అలుగుతాడు కాబట్టి నేను చెప్తున్నాను. లవ్ యూ ప్రసాద్ బాబు, ఇంతపై నేను చెప్పలేను. అండ్ మా బాను అండ్ నందు అండ్ యాక్చువల్లీ సాయి కూడా దీంట్లో భాగం అండి, బయటికి రాలేదు. కానీ ఈ కథ వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినగానే ఐ వాజ్ ఈ ఎక్కడో కుదిరినాయండి కొన్ని కథలు ఇమీడియట్గా కుదిరేస్తాయి. టెన్షన్తో పాటు కామెడీ అందరికీ వర్కౌట్ అయ్యే కథలు, లేదా సింగిల్ సిట్టింగ్లో అందరి దగ్గర ఓకే అవ్వడం చాలా కష్టం. సో ఒక రకంగా థ్యాంక్ యూ బాను. వివాహ భోజనం కథ కానీ, లేదా రౌడీ బేబీ కథ కానీ, లేదా నెక్స్ట్ నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళే కథ ఇస్తున్నారండి. సో చేయబోయే సినిమాకి కానీ కథ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఎవరన్నా మర్చిపోతున్నా టెన్షన్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. ఎంవివి గారి గురించి చెప్పాలంటే ఒక్క విషయం అండి, గొప్ప వ్యక్తి అవ్వడం ఒకటి, ఇక్కడ అంత గొప్ప ఒక పొజిషన్లో ఉంటూ అహం లేకుండా ఉండడం చాలా చాలా గొప్ప విషయం అండి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ టు ఎర్త్ పీపుల్ ఐవ్ మెట్. అండ్ చాలా స్టైలిష్ మనిషి బాబు. ఆయన కార్లు అన్ని స్పోర్ట్స్ కార్లు ఉంటాయి, ఆయన పేరు మీద మినీ ఊరే ఉంది అక్కడ ఆయన కన్స్ట్రక్షన్లో. అలాంటి ఒక పొజిషన్లో ఉంటే అలాంటి మనం ఆలోచించుకోవలేము. అలాంటి ఒక విషయాన్ని ఆలోచించడం, సాధించడం, అవన్నీ సాధించిన తర్వాత కూడా చాలా జెన్యూన్గా డౌన్ టు ఎర్త్ ఉండడం చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కూడా మీరు చూస్తారు సార్, వచ్చి మాట్లాడినప్పుడు మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా ఆయన ఆ ఒక ఫీలింగ్, ఆయన ఎంపీ గారు అండి, ఇంటర్వ్యూ. సో అంత ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ని కలవడం ఈ సినిమాలో కుదరడం అనేది ఈ సినిమా కుదిరిన అదృష్టం. అండ్ నేహా, వెల్కమ్ ఆన్ బోర్డ్. అండ్ బాబీ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాలోని సెకండ్ హాఫ్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలాగా కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకునే టైంలోని యాక్చువల్లీ కోనా గారే టక్కని బాబీని సజెస్ట్ చేశారు. ఇమీడియట్గా మేము ఆడుకోవడం, తను వచ్చి చేయడం చాలా సరదాగా జరిగింది సినిమా మొత్తం. అండ్ సాయి కార్తిక్ చౌరాస్తా రామ్ ఒక సాంగ్ ఇచ్చాడు, చాలా బాగా వచ్చిందండి పాట, మీ అందరికీ బాగా నచ్చుతుంది. దాని తర్వాత మా సాయి కార్తిక్ ఇన్ హౌస్ అండి. అక్కడికి నా వెంకటాద్రి టాకీస్ బ్యానర్కి కూడా ఆర్ఆర్ సాయి కార్తిక్ ఇచ్చిందే ఉంటుంది. సో అంత క్లోజ్ మాకు, సెపరేట్గా ఏం చెప్పాలి, దిస్ థర్డ్ ఫిల్మ్ టుగెదర్. సో ఎక్కువ చెప్పాలి, అందరి గురించి చెప్పాలి, అందరినీ పాయింట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్గా నేను పెట్టుకుంది ఇవాళ గెస్ట్ గురించి. ఫస్ట్ గెస్ట్ వినాయక్ గారు, మా పెద్ద దిక్కు ఆయన. ఇవాళ నాకు ఈ ఊర్లో ఇల్లు ఉంది అంటే అది ఆయన వల్లే. నేను యూసుఫ్గూడలో ఒక చిన్న బ్యాచిలర్ ఇల్లు తీసుకుని మరి హాస్టల్లో ఉన్నప్పుడు కుర్రాలు పెట్టుకుంటారు కదా, అలా ఉండే రోజుల నుంచి నేను కొనుక్కుంటే సొంత ఇల్లు కొనుక్కుని ఇంటికి వెళ్ళాలనుకుంటే ఆ ఇల్లు ఇవాళ నాకు ఉందంటే దానికి కారణం వినాయక్ గారే. ఆయన ఇల్లు నాకు ఇచ్చారు, కుదిరినప్పుడు తర్వాత కట్టు అని చెప్పి. అదంతా చాలా పెద్ద మనసు అండి, అందుకే ఆయన ఇంకా ఆ పొజిషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్, మై మోస్ట్ లవింగ్ నందు. మా ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిదంటే, ఇప్పుడు నా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మేము థియేటర్కి వెళ్ళి చూసుకుని, సేమ్లో ఒక సినిమా ఆడలేదంటే 4వ రోజు నేను తను థియేటర్కి వెళ్ళి కూర్చుంటాం అన్నమాట. ఏంటి ఇలా ఉంది తమిళ, ఏంట్రా ఇలా ఉంది, అవునే నాకు అర్థం కావట్లేదే, ఎందుకు ఇలా వచ్చిందంటావు మేము ఆడుకుంటాం. అంత ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న మేమిద్దరం. అండ్ ఆనెస్ట్లీ నాకు యూజువలీ 3 AM ఫ్రెండ్స్ అంటారు కదా, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఎవరికి వెళ్ళి తిరిగి చెప్పుకోవచ్చు, ఎవరిని అడగొచ్చు అంటే అందులో నాకున్న ఒక వ్యక్తి నందు. ఎనీథింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూస్ట్, నాకు ఈ ఇండస్ట్రీ ఇచ్చిన అతిపెద్ద రిలేషన్షిప్స్ అదొకటి. లవ్ యూ నందు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఈ సినిమాకి అన్నీ కుదురుతాయి అన్నీ కుదిరినాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, వినాయక్ గారు కానీ నందుని కానీ నేను పిల్ల వాళ్ళు నాకు ఎంత క్లోజో నాకు తెలుసు. ఐ మీన్ ఒక లెవెల్కి నేను కోనా గారు కన్నా కూడా నాకు క్లోజ్ నందు, బట్ నేను పిల్ల అన్నీ కోనా గారే చూసుకున్నారు. అండ్ కోనా గారిని నేను భయంకరంగా నమ్ముతున్నాను. అండ్ వాట్స్ ద ఫిల్మ్ ట్రైలర్ చూసాక మీకు అర్థం అవుద్ది, హిట్లో బ్లాక్ బస్టర్ నాకు తెలియదు, థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్